ఈ వీడియోలో నేను ఒక ఇంపార్టెంట్ టాపిక్ గురించి చెప్పబోతున్నాను. అదే బుక్ షెల్ఫ్ అండ్ టవర్ స్పీకర్స్. అసలు బుక్ షెల్ఫ్ అంటే ఏంటి? టవర్ స్పీకర్స్ అంటే ఏంటి? వాటి రెండిటి మధ్యలో ఉన్న డిఫరెన్స్ ఏంటి? ఎవరు ఏం యూజ్ చేయాలి? ఎల్‌సీఆర్‌లో మనం ఏ స్పీకర్స్ యూజ్ చేయాలి? ఎలా సెలెక్ట్ చేసుకోవాలి? అని వీడియోలో తెలుసుకుందాం. అసలు బుక్ షెల్ఫ్ స్పీకర్స్ అంటే బడ్జెట్ ఫ్రెండ్లీ. లైక్ ప్రైస్‌లో కానీ, వాటున్న సైజ్‌లో కానీ ఈజీగా ఎక్కడైనా ఫిట్ అయిపోద్ది. అందుకే దాన్ని బుక్ షెల్ఫ్ అంటారు. అంటే ఈజీగా షెల్ఫ్‌లో ఫిట్ అయిపోయేలాగా. సో, ఎవరైతే బడ్జెట్‌లో స్పీకర్స్ కావాలనుకుంటున్నారో బుక్ షెల్ఫ్ ఈస్ ద బెస్ట్ స్పీకర్స్ ఫర్ దెమ్. సో, ఇప్పుడు టవర్స్ గురించి మాట్లాడుకుందాం. ఇవి ఎవరికి బాగా యూజ్ అవుతాయంటే లార్జ్ అండ్ డెడికేటెడ్ రూమ్ ఉన్న వాళ్ళకి, లైక్ లివింగ్ రూమ్‌లోనే నాకు పెద్దగా స్పేస్ ఉంది, నాకు ఎక్కువ సౌండ్ కావాలనుకున్న వాళ్ళకి ఈ టవర్స్ అనేవి యూజ్ చేస్తారు. బేసికలీ 2-3 బుక్ షెల్ఫ్ స్పీకర్స్ కలిపితే ఒక టవర్. సో, 2 బుక్ షెల్ఫ్స్ ఇచ్చే అవుట్‌పుట్ మీకు ఒక టవర్‌లో వస్తది. మీకు ఎక్కువ స్పేస్ అండ్ బడ్జెట్ ఉంటే హ్యాపీగా మీరు టవర్స్‌ని పెట్టుకోవచ్చు. సో, బేసికలీ ఏమవుతుందంటే లివింగ్ రూమ్స్‌లో మనం టవర్స్ యూజ్ చేస్తే దానికి రిఫ్లెక్షన్ పాయింట్స్ చాలా ఎక్కువగా ఉంటాయి. సో, టవర్ నుంచి వచ్చే సౌండ్ ఇంకా ఎక్కువగా చేసి మీకు చూపిస్తది. సో, ఏమవుతదంటే మీకు చాలా డిస్టర్బెన్స్‌గా ఉంటది. దాని నుంచి నాయిస్ ఎక్కువ వస్తది సౌండ్ కన్నా. బేసికలీ ఎవరైనా టవర్స్ చూస్ చేసుకున్నప్పుడు మైండ్‌లో 2 పాయింట్స్ పెట్టుకోండి. అదే బడ్జెట్ అండ్ స్పేస్. ఈ 2 మీకు ఓకే అనుకుంటే హ్యాపీగా టవర్స్ మీరు చూస్ చేసుకోవచ్చు. ఫాలో ఫర్ మోర్ అప్డేట్స్ వేణు సినీ వరల్డ్. ఈ వీడియోలో నేను ఒక ఇంపార్టెంట్ టాపిక్ గురించి చెప్పబోతున్నాను. అదే బుక్ షెల్ఫ్ అండ్ టవర్ స్పీకర్స్. అసలు బుక్ షెల్ఫ్ అంటే ఏంటి? టవర్ స్పీకర్స్ అంటే ఏంటి? వాటి రెండిటి మధ్యలో ఉన్న డిఫరెన్స్ ఏంటి? ఎవరు ఏం యూజ్ చేయాలి? ఎల్‌సీఆర్‌లో మనం ఏ స్పీకర్స్ యూజ్ చేయాలి? ఎలా సెలెక్ట్ చేసుకోవాలి? అని వీడియోలో తెలుసుకుందాం. అసలు బుక్ షెల్ఫ్ స్పీకర్స్ అంటే బడ్జెట్ ఫ్రెండ్లీ. లైక్ ప్రైస్‌లో కానీ, వాటున్న సైజ్‌లో కానీ ఈజీగా ఎక్కడైనా ఫిట్ అయిపోద్ది. అందుకే దాన్ని బుక్ షెల్ఫ్ అంటారు. అంటే ఈజీగా షెల్ఫ్‌లో ఫిట్ అయిపోయేలాగా. సో, ఎవరైతే బడ్జెట్‌లో స్పీకర్స్ కావాలనుకుంటున్నారో బుక్ షెల్ఫ్ ఈస్ ద బెస్ట్ స్పీకర్స్ ఫర్ దెమ్. సో, ఇప్పుడు టవర్స్ గురించి మాట్లాడుకుందాం. ఇవి ఎవరికి బాగా యూజ్ అవుతాయంటే లార్జ్ అండ్ డెడికేటెడ్ రూమ్ ఉన్న వాళ్ళకి, లైక్ లివింగ్ రూమ్‌లోనే నాకు పెద్దగా స్పేస్ ఉంది, నాకు ఎక్కువ సౌండ్ కావాలనుకున్న వాళ్ళకి ఈ టవర్స్ అనేవి యూజ్ చేస్తారు. బేసికలీ 2-3 బుక్ షెల్ఫ్ స్పీకర్స్ కలిపితే ఒక టవర్. సో, 2 బుక్ షెల్ఫ్స్ ఇచ్చే అవుట్‌పుట్ మీకు ఒక టవర్‌లో వస్తది. మీకు ఎక్కువ స్పేస్ అండ్ బడ్జెట్ ఉంటే హ్యాపీగా మీరు టవర్స్‌ని పెట్టుకోవచ్చు. సో, బేసికలీ ఏమవుతుందంటే లివింగ్ రూమ్స్‌లో మనం టవర్స్ యూజ్ చేస్తే దానికి రిఫ్లెక్షన్ పాయింట్స్ చాలా ఎక్కువగా ఉంటాయి. సో, టవర్ నుంచి వచ్చే సౌండ్ ఇంకా ఎక్కువగా చేసి మీకు చూపిస్తది. సో, ఏమవుతదంటే మీకు చాలా డిస్టర్బెన్స్‌గా ఉంటది. దాని నుంచి నాయిస్ ఎక్కువ వస్తది సౌండ్ కన్నా. బేసికలీ ఎవరైనా టవర్స్ చూస్ చేసుకున్నప్పుడు మైండ్‌లో 2 పాయింట్స్ పెట్టుకోండి. అదే బడ్జెట్ అండ్ స్పేస్. ఈ 2 మీకు ఓకే అనుకుంటే హ్యాపీగా టవర్స్ మీరు చూస్ చేసుకోవచ్చు. ఫాలో ఫర్ మోర్ అప్డేట్స్ వేణు సినీ వరల్డ్.